హాయ్ అందరికీ. ఈరోజు బియ్యపిండితో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, సగ్గుబియ్యం, నువ్వులు. పుట్నాల పప్పు, సగ్గుబియ్యంని కొన్ని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి లాగా వచ్చేటట్టుగా. కొద్దిగా సాల్ట్. నువ్వులని కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఆ పిండిలో నువ్వులను వేసుకోవాలి. బియ్యపిండి, సగ్గుబియ్యం పిండి, పుట్నాల పప్పు పిండి మొత్తం ఒక దగ్గర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ వేళ్ళ సహాయంతో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. కొద్దిగా వేడి చేసిన నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని మనము ముద్దగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వేడి నీళ్ళతో కలపడం వల్ల మురుకులు అనేవి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. కొన్ని వాటర్ పోస్తూ ఈ విధంగా పిండిని మనము కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయవద్దు, ఎందుకంటే పలచగా అయిపోతుంది పిండి. నువ్వులు గ్రైండ్ చేసి వేయడం వల్ల మనకు సన్న పూస కూడా ఎంతో చక్కగా వస్తుంది. ఈ విధంగా మనము పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పిండి తీసుకొని మనము పూస ఒత్తుకునే దాంట్లో మిషన్లో కొద్దిగా పిండి పెట్టి స్టవ్ పైన ఫస్టే నూనె వేడి చేసి పెట్టాలి. డైరెక్ట్గా కడాయిలో వేసుకోవచ్చు మురుకులు, కాకపోతే వేడి అనేది చేయికి తగులుతుంది. కాబట్టి ఇక్కడ జాలిగంటి పైన చిన్నగా వేసుకుంటూ అవి మళ్ళీ నూనెలో వేసుకోవాలి. ఇలా చూడండి, జాలిగంట పైన ఇలా మనకు నచ్చిన షేప్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అవి నూనెలో మెల్లమెల్లిగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు జాలిగంట పైన వేసుకోవాలి. పుట్నాల పప్పు, సగ్గుబియ్యం వేయడం వల్ల మురుకులు అనేవి గుల్లగా వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చే విధంగా ఇవి టేస్ట్ అనేది వస్తుంది. నువ్వులు కూడా మర్చిపోకుండా గ్రైండ్ చేసి వేసుకోండి. దానివల్ల మనకు ఇలా పూసపావులో పెట్టినప్పుడు ఈజీగా పిండి అనేది జారడం జరుగుతుంది. టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా 2 వైపులా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎంతో చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మురుకులు ఈజీగా మనం చేసుకోవచ్చు. చూడండి, 2 వైపులా కాలిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాలిన తర్వాత. ఫ్రై అయిన తర్వాత మురుకులు అనేవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా జాలిగంట సహాయంతో మనము ఫ్రై అయిన మురుకులని తీసేసుకోవాలి.
మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. డైరెక్ట్గా నూనెలో కూడా పెద్దగా వేయచ్చు. కాకపోతే నూనె వేడి అనేది మన చేతికి ఆవిరి తగులుతూ ఉంటుంది. సో అలా ఇబ్బంది పడకుండా జాలిగంట పైన వేసి ఇలా వేయడం వల్ల మనకు చిన్న చిన్నగా ఎంతో బాగా వస్తాయి. సన్నగా కొంచెం దొడ్డుగా ఉన్న పూసపావుతో మళ్ళీ ఒకసేపు ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి. పిండి గట్టిగా ఉండొద్దు, కొద్దిగా పలసగా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పిండి అనేది ఒత్తడంలో మనకి ఈజీగా అయిపోతుంది. గట్టిగా అవ్వడం వల్ల చెయ్యి నొప్పి అవుతుంది. చూడండి, ఇవి కూడా రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఇంట్లో స్నాక్స్కి ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో మనము చేసి పెట్టచ్చు. ఇలా చూడండి, ఇక్కడ ఈజీగా టేస్టీగా ఉన్న మురుకులు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇవి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంతో చక్కగా వచ్చాయి. మనకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. వీలైతే ఈ పిండిలో ఇంకా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ తిన్నా కానీ సగ్గుబియ్యం పిండి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.